నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అర్జీల పరిష్కార మార్గంలో అలసత్వం చూపవద్దు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 176 అర్జీల స్వీకరణ. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించాలి. మాజీ ఎంపీ ఉండవల్లి. భారత్తో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కి లేదని విశ్లేషణ. కూటమి ప్రభుత్వం పేద ప్రజల విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం ఉండరాదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా వాటి పరిష్కార విధానం ఉండాలని, నిర్లక్ష్య వైఖరి ఉపేక్షించడం జరగదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ మీకోసంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ప్రజలు తమ వద్దకు మళ్లీ వస్తే అది సంబంధిత అధికారి నిర్లక్ష్యంగా పరిగణిస్తానన్నారు. కొన్ని సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారుల కంటే సచివాలయ ఉద్యోగులు మెరుగ్గా ఎండార్స్మెంట్ ఇస్తున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్య నివేదిక ఏటీఆర్ సమర్పించాలన్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఎలాంటి పరిష్కారం చూపారో చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని, ప్రతి ఒక్కరూ గతంలో పరిష్కారమైన సమస్యలను పరిశీలించాలని చెప్పారు. పీజీఆర్ఎస్లో కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం విడిచి వెళ్లాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలని, ఇక నుంచి అందరూ ఈ ఆఫీస్ ద్వారా సెలవు వివరాలు తెలియజేసి ముందస్తు అనుమతి పొందాలని ఆదేశించారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం వారితో సమగ్రంగా సమస్య వివరాలు తెలుసుకోవడం వలన సగం సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఏదైనా అర్జీ పరిష్కారం సాధ్యం కాదని తెలిస్తే అందుకు కారణాలు కూడా వివరించాల్సిన ప్రయత్నం చేయాలన్నారు. రెవెన్యూ 96, పిఆర్ 18, పోలీస్ 16, విద్యుత్ 11, ఇతర శాఖలకు చెందిన 35 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, డిఎస్పీ భవ్యకిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రేమ్ కుమార్, భాగ్యలక్ష్మి, ముఖ్య ప్రణాళికాధికారి జేడి ఎల్ అప్పలకొండ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నేను చూసిన గ్రీవెన్సెస్ లో అలాంటి ఎండార్స్మెంట్స్ తో నాకు 4 వచ్చాయి. అండ్ ప్లీజ్ రెక్టిఫై ఎట్ యువర్ లెవెల్. సో ఏ డిపార్ట్మెంట్ డిస్పోజెస్ అవుతున్నాయో యాజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ యు ఆర్ సపోజ్ టు వెరిఫై. బట్ మీరే దట్ కైండ్ ఆఫ్ గ్రీవెన్సెస్ కి సపోర్ట్ ఇచ్చారు అనుకోండి, ఇంక మేమేం చేయలేం. అది చూస్తే తెలిసిపోతుంది దట్ ఈస్ నాట్ ద ఆన్సర్ ఎక్స్పెక్టెడ్ బై ద ఇండివిజువల్. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. భారతదేశంతో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కు లేదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. యుద్ధం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందని అన్నారు. మతం ప్రధానమనేది భారతదేశంలో సరికాదన్నారు. ఇండియాలో 12% ముస్లింలు ఉన్నారని తెలిపారు. పాకిస్తాన్లో హిందువులు 1% మాత్రమే ఉన్నారని వివరించారు. ముస్లింలపై వ్యతిరేకత సృష్టించకూడదని, కానీ పాకిస్తాన్ను వ్యతిరేకించాలని అన్నారు. ప్రస్తుత తరుణంలో మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదని తెలిపారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిటిషన్లో మార్పు చేసి ఏపీ పునర్విభజన తప్పు అని నిర్ధారించాలని మళ్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్లో బిల్ పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వం ఒక సీనియర్ న్యాయవాదిని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో కేసు ఫాలో అప్ చేయాలని కోరారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుకు ఒక ఆశాజ్యోతి అని మాజీ ఎంపీ ఉండవిల్ అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ పునర్విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నేటికి 11 ఏళ్లు పూర్తయిందని వివరాలు తెలిపారు. పవన్ కళ్యాణ్కు ఇప్పటికే ఈ విషయంపై లేఖ రాశారని మాజీ ఎంపీ ఉండవిల్ అరుణ్ కుమార్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అఫిడవిట్ ఫైల్ చేయలేదన్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. ఇప్పటి వరకు తాను 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్గా కోర్టుకు హాజరయ్యానని వెల్లడించారు. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఆంధ్రాకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరినట్లుగా తెలిపారు. పబ్లిక్ మీటింగులో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదని విచారం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్కు లెటర్ రాశాను. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకువచ్చి వాదన వినిపించమని చెప్పండి. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైనటువంటి ఆర్టికల్ లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం వేసేటువంటి సమయంలో సక్రమంగా అమలు కాలేదని వాపోయారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను. దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే, కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. మన ప్రేయర్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించడం. దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మార్చాను ఇది? మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపటం ఇది కాదు, జరిగింది రైటా తప్పా చెప్పండి, ఇక ముందు ఇలా జరగకుండా. తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి, ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారో. కూటమి ప్రభుత్వం పేద ప్రజల విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దివంగత మరుకుర్తి దుర్గా యాదవ్ జయంతిని పురస్కరించుకుని అతని సోదరులు టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్, సోదరుడు బీజేపీ నాయకుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ సారథ్యంలో సహృదయ ఫౌండేషన్ మరియు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 50వ వార్డు పరిధిలోని సూర్య నమస్కారాల పార్కులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నెకృష్ణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగం నాయకులు జక్కంపూడి గణేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు అంకం గోపి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యానికి అధిక ప్రాధాన్యత కానవస్తోందని, పేద ప్రజలకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాసిన నవీన్ కుమార్, నక్కెళ్ల బాబురావు యాదవ్, మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రామా ఉషా కిరణ్, గండేపూడి సురేష్, మాజీ కార్పొరేటర్ అజ్జరపవాసు, జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వైసేను, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, నర్సిపిల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. దుర్గా యాదవ్ జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపు ఇదే ప్లేస్లో నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హౌసింగ్ బోర్డ్ కాలనీ రాజమండ్రి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల వికాస్ వారోత్సవాల సందర్భంగా చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లులకు మాతృపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లాది నాగభాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. పిల్లలను ఉద్దేశించి సమాజంలో ఎటువంటి వారితో స్నేహం చేయాలి, తల్లిదండ్రులను గురువులను ఎలా గౌరవించాలో చెబుతూ ఈ బాల వికాస్ నడుపుతున్న సమితి వారిని ప్రత్యేకంగా అభినందించారు. బాల వికాస్ తల్లులు మాట్లాడుతూ బాల వికాసానికి వచ్చిన దగ్గర నుండి మా పిల్లల్లో చాలా మార్పు వచ్చిందని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ గురువులు సీతారామయ్య, రామకృష్ణ, మాధవి, హారిక, గౌరీ పాల్గొన్నారు. సమితి యూత్ కోఆర్డినేటర్ చిరంజీవి దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు సమితి కన్వీనర్ ఎస్వివి సుబ్రహ్మణ్యం తెలిపారు. విద్యాబోధనలో వేదాలు, పద్యాలు, ప్రతిసూక్తులు, వాక్య విభూతులు వంటివి పిల్లలకు అర్థమయ్యే విధంగా చెబుతాం. ప్రతిసూక్తులు అంటే ఏమిటి? ప్రతిసూక్తులు అంటే విరాట్ లేచి చెప్పమ్మా. మంచి పనులు చేస్తే దేవుడు మనకు కనబడతాడు కాబట్టి పాపం పుణ్యం అనేవి మనం చేసే పనులలోనే ఉంటాయి. బాగా చెప్పాము. రాజమండ్రి దేవి చౌక్ శ్రీ దత్తసాయి మందిర వార్షిక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవి చౌక్ దత్తసాయి మందిరంలో 19వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గణపతి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబాకు పంచామృత విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నాగేళ్ల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ కోనేరు మురళీకృష్ణ సాయి సారథ్యంలో యూపీఎస్సీ ఫలితాల్లో 274వ ర్యాంకు సాధించిన దొమ్మేటి వినయ్కు ఘనంగా సన్మానం చేశారు. యూపీఎస్సీ 2025 ఫలితాల్లో 274వ ర్యాంకు సాధించి ఘనఖ్యాతిని గడించిన తూర్పుగోదావరి జిల్లా వాసి దొమ్మేటి వినయ్ను కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ కోనేరు మురళీకృష్ణ సాయి సౌజన్యంతో అభినందన సభ సితారా హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చచౌదరితో పాటు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, కంటిపూడి శర్వారాయుడు, నీరుకొండ వీరన్న చౌదరి, మార్నివాసు, నల్బాటి రామాంజనేయులు, సన్మాన గ్రహీత వినయ్ తల్లిదండ్రులు జగదీష్, కనకదుర్గ, చెన్నుపాటి భానుప్రసాద్తో పాటు వందలాది మంది అతిరథ మహారథుల సమక్షంలో కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ సారథ్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ వినయ్ కృషిని అభినందించారు. అంతేకాకుండా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన కాకతీయ చారిటబుల్ అసోసియేషన్ సేవలను పలువురు కొనియాడారు. ఒక కమ్మవారికనే కాదు, సమాజంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి కూడా కొంత శాతం కేటాయింపు చేసి వారిని కూడా చదివించడం, వారికి సహాయం చేయడం జరుగుతోంది. ఇది ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఉన్నవాడు లేనివాడికి ఇంత సహాయం చేయాలన్న లక్ష్యానికి ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న P4లో కూడా ఇదే సందేశం ఉంది. ఆ విధంగా అన్ని వర్గాల వారికి, తమ సామాజిక వర్గంలో పేదవాడికి సాయం చేస్తూనే ఇతర వర్ణాల వారికి కూడా సాయం చేసే లక్ష్యంతో కాకతీయ సంఘాలు పనిచేస్తున్నాయి. ఇంకా ముందుకు సాగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చిన్న చిన్న కుటుంబాల నుంచి ఎవరైతే చదువుపైన ఆసక్తిగా ఉన్నారో, యూపీఎస్సీ సివిల్స్ కానీ ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గైడెన్స్ ఇస్తామని చెప్పేసి ఇవాళ వినయ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా వారికి పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ కాకతీయ అసోసియేషన్ తరఫున కూడా చదువుపైన ఆసక్తి ఉన్న వారికి ఏ విధంగా వారికి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా వారిని అధిగమించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈయన చూసి ఎంతోమంది, ఎందుకంటే మేము అంతా సిటీస్లో ఉన్న వాళ్ళే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్కి అలా వెళ్ళవచ్చు అని చెప్పేసి ఒక స్ఫూర్తిని
ఆయన రావడం కదా జరిగింది. ఆయన చూస్తుంటే ఆయన పేరుకు తగ్గట్టే చాలా వినయపూర్వకంగా ఉన్నాడు. మేము ఆయనకి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మంచి దారిని చూస్ చేసుకుని దానికే శ్రమ పెట్టి విజయం సాధించాలని అనుకుంటున్నానండి. ఏదైనా ఒకటి పేరెంట్స్ చాలామంది ప్రెషర్ పెడతారండి యూత్ మీద. అలా కాకుండా యూత్ ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని ఎలాగ ఒడిదుడుకులు వచ్చినా తప్పిపోకుండా దాన్ని కంటిన్యూ చేసి సక్సెస్ అవ్వాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో 19 అర్జీలను స్వీకరించడం జరిగిందని కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను కమిషనర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన గంగరాజు వెంకట్రావు అనే వ్యక్తి గతంలో అర్జీ నెంబరు 2503175720 దరఖాస్తు ద్వారా తమకు సమస్యను వివరించుకున్నామని, కానీ సమస్య పరిష్కారం అవ్వనందున మరలా సమస్యను తమ దృష్టికి తీసుకొస్తున్నందుకు పరిష్కరించవలసిందిగా కోరుతూ అర్జీ రాజమహేంద్రవరానికి చెందిన గోపాల చక్రవర్తి అనే వ్యక్తి తనకు సర్వే నెంబర్ 17లో 2.03 సెంట్లు భూమి ఉందని, పట్టాదారు పాసపుస్తకం నందు తన పేరు నమోదు కాలేదని సమస్యను పరిష్కరించవలసిందిగా దరఖాస్తు ద్వారా కోరారు. కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన దంతంశెట్టి చినవేర్రాజు అనే వ్యక్తి రాజానగరం మండలం రాజానగరం గ్రామం నందు RS నెంబర్ 166/2లో తాను కొనుగోలు చేసిన స్థలం వివాదం పరిష్కరించవలసిందిగా కోరుతూ దరఖాస్తు సమర్పించారు. అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన చింతా సురేష్ రెడ్డి అనే వ్యక్తి గ్రామ పంచాయతీ వారు వేసిన సిమెంట్ రోడ్డు అసంపూర్తిగా వదిలేసి పర్మిషన్ లేకుండా వెళ్లిపోయినందున సమస్యను పరిష్కరించవలసిందిగా దరఖాస్తులో పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వి వినూత్న, SCM CH కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వర్కర్స్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురికి పింఛన్లు పంపిణీ చేశారు. వాకర్స్ యోగా అండ్ లాఫింగ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కవేటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్లో అధ్యక్షుడు శానాపతి సత్యబాబు అధ్యక్షతన జరిగినటువంటి సభలో వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి, ఏవీపీ నాగేంద్ర, రీజనల్ కౌన్సిలర్ బండి శ్రీనివాసరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్ నాగేశ్వరరావు, క్లబ్ సెక్రటరీ గొబ్బల గంగాభవాని తదితరులు వచ్చేశారు. పర్యావరణ పరిరక్షణకు కార్యక్రమంలో భాగంగా కొన్ని మొక్కలు నాటారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున మొత్తం 80 మందికి 40,000 వృద్ధాప్య పింఛన్లు అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయడం గొప్ప విషయంగా అభివర్ణించారు. బండి శ్రీనివాసరావు క్లబ్కు 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. సెక్రటరీ గొబ్బల గంగాభవాని, సూరపురెడ్డి తాతారావు, ఎన్ సంతోష్, అనసూరి శ్రీనివాస్, ఉప్పలూరి కాశీ విశ్వనాథ్, సేలం రామకృష్ణ, మావూరు రామకృష్ణ, ఆదిరెడ్డి రామకృష్ణ, క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ లేదే నేను ఫౌండేషన్ వేసాను, ఆ బిల్డింగ్ లేకుండా నేను ఫౌండేషన్ వేసాను అంటే కనపడని రాయిని చూసి ఎవరు గొప్పగా చెప్పుకోరండి. దాని మీద బిల్డ్ అయిన ఒక అందమైన బిల్డింగ్ను చూసే ఇది ఎవరిది అన్నప్పుడు ఫౌండేషన్ గుర్తొస్తుంది. అలాగా ఒకరికొకరు మీరందరూ సహాయం చేసుకుంటూ ఈరోజు 14 సంవత్సరాల సర్వీస్కి అందరూ మూల కారణమే. అయితే ప్రతిదానికి మహానుభావులు ఒకరు ముందుగా మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెళ్ల మనోహర్ కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. అంతకుముందు అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. రైతులను అడిగి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వచ్చి అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. అర్జీల పరిష్కార మార్గంలో అలసత్వం చూపవద్దు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 176 అర్జీల స్వీకరణ. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించాలి. మాజీ ఎంపీ ఉండవల్లి. భారత్తో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కి లేదని విశ్లేషణ. కూటమి ప్రభుత్వం పేద ప్రజల విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.